సార్ సార్ నేను వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తాను. ఆమా ఉండండి ఒక్క నిమిషం. రామచంద్ర మీకు పరిచయం ఉందా? ఏమైందనా? అక్కడ ఎవరో చిన్న చిన్న యాక్సిడెంట్ ఇక్కడ. ఏం కంగారు పడద్దు, బాగానే ఉన్నారు, భయపడద్దు. నాన్న మా నాన్న అంత లేదు కాదు, మా నాన్న ఆయన అక్కడ అటు. చెప్పండి. మీ నాన్న కాదు, మీ నాన్న మీరు కాదంటే అయిపోలే కానీ మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. సార్ మీరు కూర్చోండి సార్, మేడం వచ్చారేమో చూసేస్తాను. వాడు మీ నాన్న కాదు, వాడు మీ నాన్న కాదు. సరే కానీ మీరు ఎక్కువ మాట్లాడదు, మీకు కొంచెం బాగాలేదు. నేను ఎవరైనా డాక్టర్ని పిలుచుకొస్తాను. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, మాట్లాడదు. వాడు మీ నాన్న కాదు, వాడు వాల్మీకి. మా నాన్న మీకు తెలుసా? వాల్మీకి మీ నాన్న కాదు, వాల్మీకి మీ నాన్న కాదు. రామచంద్ర మీ నాన్న. అంటే అర్థం కాల. అవును, నువ్వు ఈ రామచంద్ర కొడుకువి. నేనే నిన్ను మార్చాను. నువ్వు పుట్టిన వెంటనే కదలలేదు. ఆ విషయం డాక్టర్కి చెప్పేలోపే పేరేంటి? బంటు. రాజువి నువ్వు. నువ్వే రాజువి. నిన్ను పొట్ట పరుపుల మీద తీసి పాత బొంతల మీద నేనే పడుకోబెట్టా. నన్ను కాల్ చేస్తుంది. ఆ నిజం నాకు ఆ భగవంతుడికి తెలుసు. అది మీ నాన్నకి చెప్పి నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను. నేనే చెప్పాలి. పిలు రాజు, మీ నాన్నని పిలు. రాజువి పిలు. రామచంద్ర పిలు. లోపల పేషెంట్ ఇక్కడ ఉన్నారండి. సిస్టర్ ఏం చేస్తున్నారు మీరు? సార్ ఎవరు పట్టించుకోరా?
ఈ పేషెంట్ ఇక్కడ ఎందుకు ఉంది? డాక్టర్ భాస్కర్ రెడ్డి ఉన్నారా? ఉన్నారు సార్. క్రిటికల్ కేర్కి షిఫ్ట్ చేద్దాం. ఓకే సార్. హలో, అమ్మాయి వచ్చేస్తున్నాడు సార్. డాక్టర్స్ తో మాట్లాడానమ్మా, హార్ట్ కేం కాలేదు, కొంచెం బ్లడ్ లాస్ అంతే. త్వరగా రికవర్ అయిపోతారని చెప్తున్నారు. ఇష్యూస్ ఏం లేవు, అన్ని క్లియర్ చేశాను. ఏం లేదంట వెంటి కాశీ. వాట్ అబౌట్ సెక్యూరిటీ? నమస్తే మేడం. నాన్న ఎక్కడ? వెనకాల కూర్చున్నారు. రమ్మనండి. సరే మేడం. బంటు. ఎవరు? బంటు. హీ వర్క్స్ ఇన్ మై ఆఫీస్. మొన్న మా బావ తెగ చెప్పేస్తున్నాడు నీ గురించేనా? యాక్చువల్లీ అంకుల్ని సేవ్ చేసింది ఇతనే. మొన్న హోటల్ కూడా వచ్చాడు. చూడలేదు. కింద ఉండమను, తర్వాత మాట్లాడతాను. థ్యాంక్స్. ఇట్స్ ఓకే, డోంట్ ఫీల్ బ్యాడ్ బంటు. నాన్న, డీసీపీ గారు మాట్లాడాలంట. థ్యాంక్ యూ రామా. జస్ట్ 1 సెకండ్. పెద్దవాళ్ళు అంతేరా, మనం ఎంత చేసినా ఎక్కడుండాలో అక్కడే పెడతారు. మన బతుకులు గేట్ బయటే. పాతికేళ్ళుగా చేస్తున్నా. లోపలికి రానిచ్చారా? నాన్నా? అందుకే అంటారు, పోయిందండి పాపం. పాపం. తీసుకెళ్ళాం. తెలుసా? ఎవరో అనాథ అనుకుంటా. మన మనసు సున్నితం కదరా, తట్టుకోలేము. ఏదో ఘోరమైన పాపం చేసినట్టుంది. దిక్కులేని చావు చచ్చింది. భగవంతుడు ఊరుకోడు కదా. ఏంట్రా గ్యాప్? చిన్నప్పటి నుంచి అబద్ధాలు విని విని విసిగిపోయాను. చెప్పాను నీకు మాత్రం ఓపిక సావట్లేదు. యాక్చువల్లీ నువ్వు కొంచెం గ్యాప్ తీసుకో. రిలాక్స్ రిలాక్స్. సరి కూర్చోలేవా? మీటాడతావేంటి? బతుక్కొక మంచి పని చేయగానే 10 ఎదవ పనులు చేసేయాలి. ఎందుకు కొట్టావు? డైరెక్ట్గా అడగచ్చుగా. ఏదో డాన్సులు ఎందుకు?
దిగు. కన్న తండ్రిని కొట్టి మళ్ళీ ఎందుకు కొట్టామని అడగమంటావేంట్రా సిగ్గు లేకుండా? నడ్డి రోడ్డు మీద గ్యాప్లు ఏంట్రా? మాట్లాడి చావు. నువ్వు కన్న తండ్రివి కావు కాబట్టి కొట్టా. కన్న తండ్రిని కాదు, నేను కన్న తండ్రిని కాదు. ఎలా పుట్టావురా మరి? పైన దిగొచ్చావా? నేను దిగిరాలా, నువ్వే దింపావు. పాతికేళ్ళు కోమాలో ఉన్న నర్సు సంధిలో ఏదో మాట్లాడితే నమ్మేస్తావా? నర్స్ చెప్పిందనే విషయం నేను నీకు చెప్పలేదే. చెప్పు, మా నాన్న రామచంద్రేనా? అవునా కాదా? వాల్మీకి, చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చెప్పి సస్తూ ఉంటావు కదా, చెప్పు చెప్పు. అది హా? వాడు బాగుండాలని. వాడు బాగుండాలి, వాడు అక్కడ పెట్టావు, మరి నన్ను ఎందుకు టార్చర్ పెట్టావు? మా నాన్న అంటే నీకు జలసి. నీతో పాటు ఉద్యోగంలో చేరి నీ కళ్ళ ముందే కోటీశ్వరుడు అయిపోయాడు కదా, అది తట్టుకోలేకపోయావు అని ఆయన ఏం చేయలేవు కదా. అందుకు నాలో రామచంద్రన్ చూసుకుని 25 ఏళ్ళుగా రోజు నన్ను తొక్కి 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 పిచ్చోని చేసావు. నీ గురించి నేను తాగి సావు, సచ్చేలా ఉన్నావు. ఇప్పుడు ఇవన్నీ చెప్పేసి నన్ను రోడ్డు మీదకి లాగేస్తావా? నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావా? నీ కాళ్ళు పట్టుకొచ్చా. పిచ్చా, నువ్వు చేసిన దరిద్రమైన తప్పు గురించి నేను అక్కడ నోరెత్తితే నీ కొడుకుని ప్యాలెస్ నుంచి తీసుకొచ్చి పాకలో పాడేస్తారు. సడన్గా వాళ్ళ అమ్మ ఆడికి మేడం అవుద్ది, వాళ్ళ నాన్న ఆడికి బాస్ అవుతాడు, నీలాంటి క్లర్క్ ఎవడో ఆడికి తండ్రిగా మిగిలిపోతాడు. ఇవన్నీ తట్టుకోలేక ఆడు సూసైడ్ చేసుకుని పోతాడు. ఇవన్నీ ఆలోచించుకునే అక్కడ నోరు మూసుకుని ఉన్నాను. అయినా నేను రోడ్డుకి లేకపోతే ఇబ్బంది పడేది మా అమ్మేగా. ఇన్నాళ్ళు పెంచినావని నేను ఆంటీ అనలేను, ఆస్తి కోసం ఆవిడెవరినో వెళ్ళి ఆ అమ్మ అనలేను. నీ ఆస్తి అక్కర్లేదు, అంతస్తు అక్కర్లేదు, అన్ని నువ్వే పెట్టుకో, నాకేం అవసరం లేదు. చచ్చిపోకు. ఏమీ అక్కర్లేదన్నప్పుడు ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తానన్నా? ఫ్రీడమ్. నిన్ను ఇంప్రెస్ చేయక్కర్లేదనే ఫ్రీడమ్. చిన్నప్పటి నుంచి ఎలా ఉంటే మా నాన్నకు నచ్చుతానని తెగ ఎదిగేసుకున్నాను. ఇవాళ ఎలా ఉన్నా నచ్చనని అర్థమైపోయింది. నా ఆన్సర్ నాకు దొరికింది. ఐఎమ్ ఫ్రీ. ఫ్రీ. వాల్మీకి, వాల్మీకి, నేను ఎప్పుడు చూసినా ఇరిటేషన్ వచ్చేది, కానీ ఫస్ట్ టైం జాలేస్తుంది. ఎందుకంటే వాడు కొడుకని ఎవరికీ చెప్పుకోలేవు. నేను తండ్రిని ఒప్పుకోను. కొన్ని జాతకాలు అంతే, వెరీ బ్యాడ్. బండికి ఇన్సూరెన్స్ ఉంది, వీడు వాళ్ళకి చెప్పడానికి అష్యూరెన్స్ ఉంది, అదే చాలు. సరే.